ఒక ఆడపిల్లని నేనేం చేయగలనా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సపోర్ట్ చేస్తున్న నా బ్యాక్ బోన్గా ఉంటున్న ప్రతి ఒక్కరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ నా జర్నీ, నేను చేస్తున్న ప్రతి ఒక్క జర్నీ నాకు చాలా నేర్పిస్తుందండి. ఎంత అంటే అది అంత ఒక మూవీ తీసి పెట్టే అంత. సో నేను ప్రతిదీ నేను వివరించి చెప్తాను, టైం కావాలి, అన్నీ నేను బిట్స్గా పెడతాను. కానీ ఈ నా జర్నీలో, ప్రతి జర్నీలో ఏదో ఒకటి నేర్చుకుంటున్నానండి. ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఈ నా పానీపూరి జర్నీలో నాకు అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి, అయినా నేను ముందుకు వెళ్తున్నాను. సో ఇది అంతా వీడియో స్టార్టింగ్ ఎప్పుడైతే మేము ఓపెనింగ్ చేసిన వీడియో ఇది లేట్గా పోస్ట్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, ఎప్పుడో చేస్తాను, ఎప్పుడో ఎడిట్ చేస్తాను, ఎప్పుడో పోస్ట్ చేస్తాను. ఏం లేదు, మీరు అందరు చూడాలి, అదే అంతే. నేను ఎప్పుడు పోస్ట్ చేసినా మీరు చూస్తారు కాబట్టి ఆ నమ్మకంతోనే పోస్ట్ చేస్తున్నాను. ఇది ఎప్పటి నుంచో నా డ్రీమ్స్లో ఇది ఒక డ్రీమ్ అనమాట. సో నేను ఎప్పటి నుంచో అనుకున్నా, అంటే లైక్ సూరి నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మేమిద్దరం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఇది. అంటే మనకంటూ ఏదైనా ఉండాలి అని. ఉండాలి అంటే సొంత ఇల్లే ఉండాలని కాదు, మనకంటూ మన బిజినెస్, అది లైక్ మనం రన్ చేస్తున్న బిజినెస్ ఆ బిజినెస్ నాది అని చెప్పుకోవడానికి ఒకటి ఉండాలి అనుకున్నాము. ఏదో ఒకటి స్టార్ట్ చేయాలనుకున్నాము. సో పానీపూరియే ఎందుకు చూస్ చేసుకున్నావు అని చాలామంది అడిగారు. ఈవెన్ సూరి కూడా నన్ను అడిగాడు. సో పానీపూరి ఎందుకు చూస్ చేసుకున్నానంటే, పానీపూరి అనేది వన్ ఆఫ్ ది టాప్ లిస్ట్లో, మన ఫుడ్ లిస్ట్లో అదొక టాప్ 5 లిస్ట్లో ఉంటుంది కాబట్టి నేను అది చూస్ చేసుకున్నాను. అండ్ నేను ఎక్కడైతే పెట్టామో మేము ఆ సరౌండింగ్ అంతా ఆఫీసెస్ ఉంటాయి. సో అందుకే నేను చూస్ చేసుకున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ గైస్, బై బాయ్.